వారికి విసుగు లేకుండా వివరిస్తూ ఉంటాను. క్షమించండి కవి గారు. క్షమించవలసిందేమీ లేదు. వినండి వజీర్ సాహెబ్, మాది కొరాసిన్ తాలూకు యోమన్ రైతు కుటుంబం. మాకు బోలెడన్ని పొలాలున్నాయి. మావన్నీ రైతు కుటుంబాలే. మా వారందరూ వ్యవసాయదారులే. వజీర్ సాహెబ్, ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? రైతులు కేవలం భూమిని దున్నడానికే పుడతారా? కలం పట్టకూడదా? కలం ఒక ప్రత్యేక వంశానికే పరిమితమా? క్షమించండి కవి గారు, నా ఉద్దేశం అది కాదు. మీ ప్రశ్నకు నేను ఇంకా సమాధానం చెప్పనే లేదు. నేను రైతు కుటుంబంలో పుట్టాను. కలం బట్టి కవినైనా రైతును గౌరవించాలనేదే నా ధ్యేయం. ఏనాటికైనా రైతుల్లో నేను ఒకనిగా కలిసిపోవాలనేదే నా చివరి కోరిక. ప్రత్యేకమైన కవుల బాణీల మీద నాకు మోజు లేదు. ప్రశంసనీయం తెరదోసి కానీ ప్రశంసనీయం. అనంతమైన కావ్య కల్పన ఆసక్తి మేము మేరువును అధిరోహింపచేసిన పుట్టి పురుడు పోసుకున్న కృషివల సాంప్రదాయాన్ని గౌరవించడం వా మీ మానవతా దృక్పథానికి వేగుతుంది. అదే మీకు వెలుగుబాటుగా భావిస్తున్నాను. శుక్రియా జహాపన. దాపరికం లేని కవుల హృదయాలు వారి పెదవుల మీద నాట్యం చేస్తానన్న నగ్న సత్యాన్ని నేడు ప్రత్యక్షంగా దర్శించగలిగాను. ధన్యవాదాలు. శుక్రియా వజీర్ సాహెబ్. మహాకవి జహాపన, మేము ఒక బృహత్ కార్యాన్ని సంకల్పించాం. సెలవేయండి జహాపన. మా గజనీ రాజవంశ చరిత్రను పద్య రూపంలో షానామా అనే పేరు వ్రాయించాలని సంకల్పించాం. గొప్ప విషయం. ఆ చారిత్రక పద్య కావ్యాన్ని తమచే వ్రాయించాలని తలంచాము. ఓ కవివర్య, నీ సుకవితోత్కల వాంగ్మయ పుణ్యభూమిలో నా కృతి ప్రధాన సదనంబు రచింపు శాశ్వతముగా జహాపన, కవి ఊహాజీవి. అతడు ఎన్నుకున్న ఇతివృత్తాన్ని ఊహించిన గమ్యానికి చేర్చగలడు. కానీ చరిత్రలు అలాంటివి కావు. అవి మార్పులు చేర్పులు చోటు చేసుకున్న అసంబద్ధ ప్రతిబంధకాలు. పరిశోధించి సత్యాలకు అనుగుణంగా కావ్యకల్పన చేయవలసి ఉంటుంది. జహాపన, ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. కవి కవులు ఆత్మాభిమానం. వారు డబ్బు కమ్ముడుపో. కవులు అనన్య సామాన్యులు. వారికి అతీతమైనది ఏమీ లేదంటారు. క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప, క్షణము గడచిన దాని వెనుకకు మరల్ప సాధ్యమే మానవునకు ఇలా చక్రమందు దాటిపోయిన యుగముల నాటి చరిత, దాటిపోయిన యుగముల నాటి చరిత మరల పుట్టింప కవియే సమర్థుడగును. అని అన్నాడు కదా. జహాపన, మీ వజీరు ఉద్దండులా ఉన్నారు. అందుకే ఆయనకు మా దర్బారులో ఎనలేని గౌరవం. శుక్రియా జహాపన. మరి మా అర్థం మన్నిస్తే తగిన విధంగా తమ వివరించండి జహాపన. ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క బంగారు నూక వసగెదను కవి, ఒక్కొక్క పద్యంబునకు ఒక్కొక్క బంగారు నూక నొసగెదను కవి. మక్కా మసీదు
చూడండి, ఈ శుభ సందర్భంలోనే ఆహ్లాదోడుగా మాట ఇస్తున్నా. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు దీనారాన్ని సమర్పించుకుంటారు. మహాకవి గజనీ రాజులు మాట తప్పరు. జహాపన కవిత్వానికి వెలగడతారా? పిరిదోసి కవి, కవులు ఆత్మాభిమానం, డబ్బు కమ్ముడుకు, అది తెలుసు. అయినా మీ కృతికి మేము ఇచ్చే సంభావనతో పుట్టి పురుడు పోసుకున్న మీ తూసీ నగరంలో ఒక విశిష్ట ధర్మకార్యము చేయవచ్చు కదా. అది తమ ఆత్మాభిమానానికి అడ్డురాదు కదా. సముచితమైన సలహా. అలాగే కానీ ఇది వారి రాజవంశం మౌలిక చరిత్ర. తమ అంగీకారానికి ధన్యవాదాలు. ఆశీర్వాదాలు. విన్నావా? ఇదిగో ఇది గజనీ వంశరాజుల మౌలిక చరిత్రట. ఇందులో వివరాలు తక్కువగా ఉండవచ్చు. ఏది మన ఆసియా రాజుల సమగ్ర చరిత్ర అనే గ్రంథం ఉన్నది చూసావు, అది తీసుకురామ్మా. ఇదిగో తెస్తాను. ఇదిగో నా బజార్. గజనీ రాజుల చరిత్ర. ఓ, వీరి చరిత్ర చాలానే ఉంది. ఈ మౌలిక చరిత్ర అంతగా ఉపకరించకపోవచ్చు. అబ్బాజా, ఏమిటి బేటి? గజనీ గారి వాగ్దానాలు విన్నాను. ఉమ్. అవి నిలబడతాయా? ఎందుకమ్మా సందేహం? తప్పక నిలబడతాయి. గజనీ మహమ్మదు మహాకళాభిమాని. ఆయన నిర్మించిన గజనీ నగరాన్ని చూశాం కదా, ఇంత రమణీయంగా ఏ నగరమూ లేదు. ఆయన కళాభిరుచికి అది చాలు. క్షమించాను అబ్బాజా. క్షమించవలసిందేమీ లేదు. కావ్య రచన వెంటనే ప్రారంభించాలి. రా, ప్రార్థన చేద్దాం. విత్తనంబున మహావృక్షంబుని మిడించి సృష్టించి గారడీ చేయువాడా, కడుపులో శిశువును కల్పించి 10 నెలలు మోయించి ఊపిరిపోయువాడా, సద్భక్త వరులకు సాక్షాత్కరించియు ఉన్న చోటెరిగింపకున్నవాడా, పుటమరించకముందే పుష్ప సంతతులకు వింతగా రంగులు వేయువాడా, చెలువ మొప్ప పుడమి సృష్టించి మాకిచ్చి అనుభవింపుడనుచు ఆనతిచ్చి నిలువ నీడలేక నిల్చిన కలవాడా, కడుపు నిండమము కన్నవాడా, సంజకెంజాయలో జలకమ్ము సవరించి పరతెంచు సూర్య బింబములో